పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. ఈవీఎంల పనితీరుపై గతంలో వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులోని అంశాలపై వివరణ ఇచ్చేందుకు పార్టీ నేతల్ని ఈసీ ఆహ్వానించింది. ఈసీని వైఎస్ఆర్సీపీ ఏం అడిగింది, ఈసీ ఏం చెప్పింది? వాచ్ ది స్టోరీ. గత ఏడాది జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అప్పుడు చేసిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు ఈసీ అధికారులు పార్టీ నేతల్ని ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి నాయకత్వాన పార్టీ నాయకులు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి వైఎస్ఆర్సీపీ నేతల బృందం తీసుకువెళ్లింది. ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదు చేసింది. సమావేశం తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓటర్ లిస్టు, పోలింగ్ సరళి తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. పోలింగ్ జరిగిన ఈవీఎంలపై తాము లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేయమని అడిగినట్లు తెలిపారు. ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాలలో ఈవీఎంలలో పడిన ఓట్లకు వీవీప్యాట్లను పోల్చి చూడాలని అడిగామన్నారు. విజయనగరం పార్లమెంటు ఎన్నికలలో ఈవీఎం ఓట్లు వీవీప్యాట్ కంపారిజన్ చేయమని కోరాము. కానీ వీవీప్యాట్ల కంపారిజన్ చేయబోమని ఈసీ తెగేసి చెప్పిందని సుబ్బారెడ్డి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని అడిగితే నిరాకరించారని కూడా చెప్పారు. ఈవీఎంల విషయంలో పారదర్శకత లేనందునే వచ్చే ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరపాలని కోరినట్లు వైఎస్ఆర్సీపీ నేత చెప్పారు. మన ముందున్నాయి యుఎస్ఏ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, చాలా చోట్ల బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్లు జరిగే ప్రక్రియ ఈ రోజుకి నడుస్తుంది డెవలపింగ్ కంట్రీస్లో. సో మనం కూడా ఇది ఒకసారి పునరాలోచించి రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా బ్యాలెట్ ద్వారా జరిగితే పారదర్శకంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు అని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం అని చెప్పడం. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన పలు అనుమానాలు నివృత్తి చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైంది. ఈవీఎంల పనితీరుపైనే పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. పారదర్శకత లోపించినందునే వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా అభివృద్ధి దేశాల్లో మాదిరిగా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని కోరింది.